అందరికీ నమస్కారం. సాయివంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 162 స్క్వేర్ యార్డ్స్ అండి. హుడా లేఅవుట్ ఇది. ముందుగా ఫ్రంట్ ఎలివేషన్ గమనించండి. సో ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఇది కార్నర్ బిట్ అండి. ఈ పక్కన ఉన్న ఏరియా మీరే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచే మీకు కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది, పార్కింగ్తో సహా. సో ముందుగా గేట్ ప్యాటర్న్ రోడ్ గమనించండి. ఇది సింహద్వారం. మీకు స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది సెట్ బ్యాక్. మీకు వాష్ ఏరియాలోనే మీకు బయట ఎక్స్టర్నల్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ట్యాప్. సెట్ బ్యాక్ మీకు సెట్ బ్యాక్ దాదాపుగా 3 ఫీట్ వరకు ఇచ్చారండి. 3 ఫీట్ నుంచి 2.5 వరకు వస్తుంది. సో మనం కార్నర్ నుంచి చూసుకుంటే పార్కింగ్ ఈ విధంగా ఉంటుంది. మంచి స్పేషియస్ పార్కింగ్. మీకు ఈజీగా హ్యాష్ బ్యాక్ కార్ కంఫర్టబుల్గా సరిపోతుంది. ఇది వచ్చేసి బోర్. ఇది సంప. మరొకసారి మెయిన్ డోర్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. మీకు మెయిన్ డోర్ వచ్చేసి టెక్తో ఇవ్వడం జరిగిందండి. సో గ్లాస్ ఫినిషింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇది హాల్. మీకు ఎంటైర్ ప్రాపర్టీ వచ్చేసి మార్బుల్ విత్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్లో ఆల్రెడీ లైట్స్ కూడా ఇచ్చేశారు. మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఈ కార్నర్ నుంచి చూసుకుంటే హాల్ ఈ విధంగా ఉంటుంది. మంచి స్పేషియస్ హాల్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ కాబట్టి మీకు యాజ్ పర్ వాస్తు నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. నార్త్ డోర్ ఈ విధంగా ఉంటుంది. టీవీ యూనిట్ ఏరియా ఒక ఎలివేషన్ ఈ విధంగా ఉంటుందండి ప్యాటర్న్. ఇది ఆర్చ్. ఇది వచ్చేసి పూజ రూమ్. పూజ రూమ్కి మీకు డోర్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 2 డోర్స్ ప్యాటర్న్ ఇది. లోపల టైల్ వర్క్ ఈ విధంగా ఇచ్చారండి ప్యాటర్న్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. మనం ఇలా వస్తే కిచెన్. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మీకు కిచెన్లో కూడా ఫినిషింగ్ కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్తో ఇచ్చారు పైన మొత్తం. లోపల ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. షెల్ఫ్, స్టోరేజ్ ఏరియా. సర్వెంట్స్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి కూడా బయట ఎక్స్టర్నల్ డోర్ కూడా ఇచ్చారు. దాని బ్యాక్ సైడే మీకు షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఈ కార్నర్ నుంచి చూసుకుంటే రఫ్గా కిచెన్, డైనింగ్ ఏరియా, ఇది హాల్. సో మనం ఇలా వస్తే కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్. సో మీకు కామన్ వాష్రూమ్ కూడా మంచి ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగిందండి. మీకు ఇండియన్ స్టైల్లో కానీ వెస్ట్రన్ స్టైల్లో కానీ ఏదైనా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. మీకు టైల్ వర్క్ వచ్చేసి దాదాపుగా 7 ఫీట్ వరకు ఇచ్చారండి. లోపల ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. సో దాని ఎదురుగానే మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ ఒక ప్యాటర్న్ ఒకటి గమనించండి. సో నేను ఈ కార్నర్కి వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. లోపల కలర్ కాంబినేషన్ కూడా చూసుకొని ఈ విధంగా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ మంచి స్పేషియస్ వచ్చిందండి. 162 గజాలు కాబట్టి మంచి స్పేషియస్ వస్తుంది. సో నేను ఈ కార్నర్ నుంచి చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. మంచి స్పేషియస్ బెడ్రూమ్స్ అండి. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. మీరు వాష్రూమ్ గమనిస్తే కంప్లీట్ అక్కడ లాస్ట్ వరకు ఉందండి. మంచి స్పేషియస్ వాష్రూమ్. లోపల ప్యాటర్న్ కూడా ఈ విధంగా ఇచ్చారు. సో 2 వాష్రూమ్స్కి మీకు వెస్టర్న్ వస్తుంది. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఇండియన్ ఉంటే ఇండియన్ కూడా మార్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసి మనకి బండ్లగూడలో ఉందండి.
ముందుగా చెప్పినట్టు ఇది హుడా వెంచర్, సేమ్ దాదాపుగా హెచ్ఎండిఏ వెంచర్ లానే ఉంటుందండి. పార్క్ ఏరియా అవన్నీ ఉంటాయి, మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. సో ప్రాపర్టీ డీటెయిల్స్కి వస్తే ఈస్ట్ ఫేసింగ్ 162 స్క్వేర్ యార్డ్స్, 29/50 డైమెన్షన్, మీకు దాదాపుగా 1300 SFT వస్తుందండి. ఇంత ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్. దీని యొక్క ప్రైస్ మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైస్ అండి, కేవలం 75 lakhsకి మాత్రమే. 75 lakhsలో మీకు 162 గజాలు మరియు ఈస్ట్ ఫేసింగ్, ఇంకోటి హుడా వెంచర్. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్కు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.